నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మనకి 2026 శ్రీ పరాభావన సంవత్సరం ఉగాది తర్వాత నుంచి 27 నక్షత్రాల వారికి అసలు ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరంగా బాధపడే వారికి, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడే వారికి, మరి వివాహపరంగా ఈ సంవత్సరంలో వాళ్ళ జీవితంలో వచ్చే మార్పుల గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ ఉగాది నుంచి అంటే పరాభావన సంవత్సరంలో 27 నక్షత్రాల వరకు అసలు ఏ విధంగా ఉంటుందండి? ఈ యొక్క పరాభనామ సంవత్సరం మార్చి 19 తారీఖు 2026 నుంచి మొదలయ్యి అలానే ఏప్రిల్ 17 తారీఖు 2027 వరకు కొనసాగేటువంటి పరాభనామ సంవత్సరం. ఈ పరాభనామ సంవత్సరంలో ఇక ద్వాదశ రాసులు కావచ్చు, అలానే 27 నక్షత్రాల వారికి కావచ్చు, 108 పాదాల వారికి కావచ్చు, ఇంకా ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా మనకి ఒక గ్రహరీత్యా కూడా మనం చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క సంవత్సరం ముందుగా మారేటువంటి గ్రహాలు ఏమున్నాయో మనం గమనించుకోవాలి. ఇక శని భగవానుడైతే మారేటువంటి స్థితిగతులు అయితే లేరు. రాహుకేతులు కూడా మారేటువంటి స్థితిగతులు అయితే లేరు. వీరు ఎక్కడైతే స్థానం ఉన్నదో ఆ స్థానంలోనే ఉన్నారు. అంటే అతిపెద్ద గ్రహాలైనటువంటివి రాహువు, కేతువు, శని ఎప్పుడో ఒకసారి మారుతూ ఉంటారు. కానీ ఈ యొక్క పరాభనామ సంవత్సరంలో మారేలాగా కనిపించట్లేదు. గురుగ్రహం, గురువు కూడా అతిపెద్ద గ్రహమే. ఇది వచ్చేసి ప్రజెంటు మిథున రాశిలో ఉంది. ఈ మిథున రాశి నుంచి కర్కాటక రాశికి అయితే ఆరంభమవుతుంది. మనకి ఆగస్టు మాసంలో రాబోతుంది. కాబట్టి ఒక మారేటువంటి గ్రహాలు అతిపెద్ద గ్రహాలైనటువంటి ఈ 4 గ్రహాలే. కాబట్టి ఈ 4లో గురుగ్రహం ఈ సంవత్సరం మారుతుంది. కాబట్టి గురుగ్రహం మారకముందు ఒకలాను, మారిన తర్వాత మరొకలాను ఈ యొక్క 27 నక్షత్రాల వరకు స్థితిగతులు అనేది మార్పు చెందేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఇకపోతే అలాంటి మార్పులు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి సంఘటనల్లోనూ జరుగుతాయనేది మనం ఒక్కసారి ఈ నక్షత్ర పరంగా మనం పరిశీలన అయితే చేసుకోవాలి. గురుగారు, ఇప్పుడు చిత్తా నక్షత్రం వారికి సంబంధించి పరాభావనామ సంవత్సరంలో అసలు ఏ విధంగా ఉంటుంది? ఆర్థికంగా కూడా కొంచెం వృద్ధి చెందే అవకాశం ఉందంటారా? చిత్త నక్షత్రం అనగానే కష్టకాలం నుంచి మరి ఈ కష్టకాలం ఇంతేనా, లేకపోతే ఇక్కడితో ఆగిపోవాలా, లేకపోతే ఈ కష్టకాలం ఇలానే కొనసాగుతుంది అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి నక్షత్రం ఒకటి చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రం వారికి మనం చూసుకున్నట్టయితే కనుక ఆర్థికమైనటువంటి సంక్షోభం కానివ్వండి, నరదిష్టి నరఘోష కానివ్వండి, అలానే ఎంత ఏజ్ వచ్చినా పెళ్ళి ఇంకా అవ్వలేనటువంటి స్థితిగతులు కానివ్వండి, ఇవన్నీ కూడా నక్షత్ర పరిమాణం చూసుకున్నట్టయితే మనకి ఈ నక్షత్రం మొదటిగా వచ్చేసి 4 పాదాలు. మొదటి 2 పాదాలు వచ్చేసి కన్యారాశి, తర్వాత 2 పాదాలు వచ్చేసి తులారాశి. ఈ నక్షత్రం వచ్చేసి 2 రాసుల ప్రకారంగా ఉంటుంది. అలానే మొదటిగా ఉన్నటువంటి 2 పాదాలు బుధుని ఆధీనంలో ఉంటాయి. తర్వాత వచ్చేటువంటిది చివరి 2 పాదాలు శుక్రుని ఆధీనంలో ఉంటాయి. ఈ అధిపతి వచ్చేసి బుధుడికి అధిపతి వచ్చేసి విష్ణుమూర్తి, శుక్రుడికి అధిపతి వచ్చేసి శివభగవానుడు. ఇలాగా ఈ నక్షత్రం వారి యొక్క స్థితిగతులు కూడా అలానే ఉంటాయి. ఈ 4 పాదాలు పుట్టిన వారికి కూడా స్థితిగతులు ఎలా ఉంటాయంటే వీరికి పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ ఉంటాయి. కానీ ఏముండవు. అన్నీ ఉంటాయి కానీ ఏముండవు. అన్నీ ఉన్నట్టే అనిపిస్తాయి. కానీ అవసరానికి ఎవరు రారు, అవసరానికి ఏముండదు. ఎవరి అవసరమైనా శత్రువుకి ఏదైనా కావాలి అన్నా వీరు దగ్గరుండి మరీ చేసేటువంటి గుణగణాలు ఉంటాయి. కానీ వీరి అవసరమైనప్పుడు మాత్రం వీరి మీద ఎక్కడైనా దూకాడు కానీ పడ్డాడు కానీ అంటే వచ్చి ఇంకొక బండ వేసేస్తారు తప్పితే చెయ్యి పట్టుకొని లాగాలని మాత్రం చూడరు. అలానే వీరి మీద నరదిష్టి, నరఘోష, శత్రుభయం, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. గ్రహాల యొక్క స్థితిగతులు కూడా వీరి మీదకి ఫైట్ చేస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. బుధ గ్రహం కావచ్చు, వీరికి నీచమైన గ్రహాలు కేతు ఒకటి, బుధుడు ఒకటి, మరియు కూడా ఇంకోటి శని భగవానుడు. ఇవన్నీ కూడా కొంచెం నీచమైనటువంటి గ్రహాలుగా ప్రజెంటు ఉన్నాయన్నమాట. దాంతోపాటు వీరు ఏ చేసినా ముందుకు వెళ్తుంది. వీరి హస్తవాయం మంచిది. ఎవరికైనా బోని చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇక వీరికి మనస్సు వచ్చేసి మల్లెపూ లాంటివి ఉంటుందన్నమాట. అలానే పత్తి లాంటి మెత్తైనటువంటి మనస్సు. అలాంటి మనసు ఉన్నటువంటి వీరికి రాజకీయ రంగంలో కావచ్చు, సినీ రంగంలో కావచ్చు, వ్యాపార సంస్థల్లో కావచ్చు, అలానే వాణిజ్య రంగాలు అన్నింటిలో కూడా మంచి లీడర్ ఉండేటువంటి స్థాయి వాళ్ళకి వీరు సలహాదారులుగా ఉంటారు. ఒక మాటలు చెప్పాలంటే చిత్తా నక్షత్రం వారి యొక్క సలహా ఎలా ఉంటుందంటే దేశాన్ని యుద్ధం చేయడానికైనా, యుద్ధం ఆపడానికైనా పనికొచ్చేటువంటి విధి విధానాలు ఉంటాయి. అంత గొప్ప సలహా ఇవ్వగలటువంటి వ్యక్తులు ఉన్నారయ్యా అంటే ఖచ్చితంగా చిత్తా నక్షత్రం వారే అని చెప్పొచ్చు. ఒక మూవీ తీస్తే డైరెక్టర్ ఎలా అయితే కనపడరో ప్రతి వారి వెనక ఒక చిత్తా నక్షత్రం వారి ఒక గొప్ప విషయం ఉంటుంది. మన ప్రపంచంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి టాప్ 10లో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్స్ అయినా,
టాప్ 10లో పొలిటీషియన్స్ అయినా, టాప్ 10లో ఉన్నటువంటి అందరి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారి వెనక మాత్రం ఖచ్చితంగా ఒక చిత్తా నక్షత్రం వారు ఉంటారు. హ్మ్. ఎందుకంటే వారికి ఉండేటువంటి ఆలోచన కావచ్చు, విధానం కావచ్చు, విధేయత కావచ్చు, అదే గొప్పగా ఉంటుంది. ఓకే. కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్నే అవకాశంగా తీసుకొని వీరిని వాడేసి మన చెరుకు రసం ఉంటుంది కదా మిషను, దాంట్లో చెరకు పెడితే ఏమైందంటే రసం వస్తుంది, పిప్పి పడిపోతుంది. అవును. కాకపోతే ఈ చిత్తా నక్షత్రంలో చెరుకు లాంటి వారు. రసమేమో పైన వాళ్ళు తాగేస్తారు, పిప్పేమో అలా పడేస్తారు చెత్తలోకి. హ్మ్. అది చిత్తా నక్షత్రం వల్ల పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి కొంతైనా సరే ఆలోచన విధానం మార్చుకొని నేను నానుగా బ్రతకగలుగుతాను అనేటువంటి ఆలోచన వచ్చేటువంటి సంవత్సరమే ఈ పరాభనామ సంవత్సరం. హ్మ్. ఈ పరాభనామ సంవత్సరంలో ఇప్పుడు అనూహ్యంగా వీరికి శుక్రుడు యోగిస్తున్నాడు. అనూహ్యంగా గురువు యోగిస్తున్నాడు. ఎప్పుడు ఆగస్టు నుంచి గురువు కూడా వీరికి యోగిస్తాడు. కాబట్టి పెళ్ళిళ్ళు కానిటువంటి చిత్తా నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో మొదటిసారిగా పెళ్లి చేసుకోవాలి అనుకునేటువంటి ఆలోచన ఉండి ఇప్పటివరకు సంబంధాలు చూసి విరక్తి, విసుగు, వైరాగ్యం అన్నీ వచ్చినటువంటి చిత్తా నక్షత్రం వారికి కూడా ఆగస్టు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నవంబర్ లోపు, డిసెంబర్ లోపు ఈ 2026 సంవత్సరంలో పెళ్లి అనేది ఖచ్చితంగా అవుతుంది. హ్మ్. ఒక్కసారి మాత్రమే. ఇప్పుడు కూడా ఒకసారి చేసుకున్న వాళ్ళకి ఒక్కసారి మాత్రం పెళ్ళి అవుతుంది. హ్మ్. ఇరువురికి కూడా, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా. ఇకపోతే సొంతగా మొదలు పెట్టాలి ఏదైనా వ్యాపారం కావచ్చు, ఎక్కువగా చిత్త నక్షత్రం వాళ్ళు వ్యాపారం మీదే ఎక్కువ మొక్కు ఉంటుంది. లేదా ఏదైనా ఫైనాన్స్ సెక్టార్స్ ఎప్పుడు కూడా బిజినెస్ డబ్బు గురించే ఆలోచిస్తారు, డబ్బునే రొటేషన్ చేయాలని చూసేటువంటి ఆలోచన ఉంటుంది. ఒకరి కింద పని చేయాలనేటువంటి తత్వం వీరికి చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ పని చేయాల్సి వస్తే అది ఏ హెచ్ఆర్ఓ, సిఈఓనో, ఎండీనో ఈ పోస్టులు కావాలి వాళ్ళకి. చిన్న చిన్న పోస్టులు వాళ్ళు అంత మొక్కు చూపించరనమాట. చిత్త నక్షత్రం కాబట్టి వారు అంత ఇదిగా ఉండరు. ఎందుకంటే వీరి పైన ఉన్నటువంటి తెలివితేటల కన్నా వీరి ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. కాబట్టి వీరు చిన్న చిన్న జాబులు చేసేటువంటి ఇదైతే పెట్టుకోరు. కావాలంటే వీరు దోసల బండి పెట్టుకుని నేను బతుకుతా తప్పితే వేరే వాళ్ళ దగ్గర పని చేయాలనే ఆలోచన వీరికి ఉండదు. అలాంటి దానికి ఈ పరాభనామ సంవత్సరంలో బాగా కలిసి రాబోతుందని చెప్పొచ్చు. హ్మ్. ఎవరి మాట వినకుండా వీరికి వీరే సొంత నిర్ణయాలతో అప్పు తీసుకురాకుండా, అప్పు ఇవ్వకుండా వీరికి వీరే కనుక ఏదైనా సరే కొత్తగా వ్యాపారం మొదలుపెట్టినట్టయితే కనుక రెస్టారెంట్స్ కావచ్చు, బారన్ రెస్టారెంట్స్ కావచ్చు, ఏదైనా హోటల్స్ రావచ్చు, లేదంటే బట్టల షాప్స్ కావచ్చు, గోల్డ్, సిల్వరు, ఫ్యాన్సీ షాప్స్, పచారీ షాప్స్, పూజ సామాగ్రి షాప్స్ ఇలాంటివి ఏదైనా సరే వీరు స్థాపించినట్టయితే కనుక ఖచ్చితంగా వీరు ఏదైతే మనకి గురుబలం వచ్చేటువంటి ఆగస్టు అని చెప్పామో ఆ ఆగస్టు నాటికి బుధబలంతో వీరు ఖచ్చితంగా పై స్థానానికి వెళ్ళేటువంటి ఆలోచన అయితే వీరు చేస్తారు. గురుగారు, ఇప్పుడు చిత్తా నక్షత్రంలో ఉన్న వారికి కొంతమందికి కోర్టు కేసులు ఉంటాయి. అది ఈ సంవత్సరం ఏ విధంగా ఉండొచ్చండి రిజల్ట్? కోర్టు కేసులు వాటింతలో అవే తొలగిపోయేలాగైతే కనిపిస్తుంది. ఎందుకంటే రాహు వీరికి మంచి స్థానంలో ఉన్నారు, ఉచ్చ స్థానంలో ఉన్నారు రాహు. కాబట్టి వీరికి కోర్టు కేసులు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా వైదొలుగుతాయి. కేతువు కూడా వీరికి 12వ స్థానంలో ఉన్నప్పటికీ, 11వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా, అంటే 2 పాదాలకి 12వ స్థానం, 2 పాదాలకి 11వ స్థానం అవుతుంది. అలా ఉన్నప్పటికీ కూడా వీరికి ఇబ్బంది కలగకుండా కోర్టు వరకు కూడా వీరికి ఫ్యాన్స్ అయిపోతారు. వీరు భయపడుకుంటూ కోర్టుకు వెళ్ళటం తప్పితే కోర్టులో జడ్జితో, లాయర్తో అందరితో కూడా వీళ్ళు ఫ్యాన్స్ అయిపోతారు అనమాట. వీరికి ఉన్నటువంటి గౌరవం, మర్యాదలు అన్నీ కూడా అక్కడ చూచుకొని ఇలాంటి కేసు వీరి మీద ఏంటి అనేటువంటిది ఉంటుందన్నమాట. ఎందుకంటే చిత్తా నక్షత్రం వారిపైన అన్ని దొంగ కేసులే ఉంటాయి, ఒరిజినల్గా కేసులు ఉండవు. వీరి ఎదుగుదలను తట్టుకోలేక కేసులు పెట్టడం తప్పితే వారి మీద నిజమైనటువంటి కేసులు అయితే ఏమి ఉండవు. కాబట్టి ఆ కేసులన్నీ కూడా వీరికి తొలగిపోతూనే ఉంటాయి. ఆర్థికమైనటువంటి కేసులు కావచ్చు, ఇక 420 లాంటి కేసులు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. అలాంటి కేసులు కూడా పెట్టేటువంటి యోచన అయితే లేదు. ఈ సంవత్సరం వీరికి ముఖ్యమైనటువంటి విషయం అయితే పెళ్ళి అవుతుంది. అది వీరి జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టం. పెళ్ళి అవడం అనేది వీరికి నిజంగానే ఘట్టం. ఎందుకంటే చిత్త నక్షత్రాలకు అంత ఈజీగా పెళ్ళి అవ్వదు. అంత కొలాప్స్గా ఉండేటువంటి చిత్తా నక్షత్రం వారు ఈ సంవత్సరం పరాభనామ సంవత్సరంలో ఖచ్చితంగా 2026, 27 సంవత్సరంలో వీరు ఎదిగేదానికి మూలంగా ఉంటుంది పరాభనామ సంవత్సరం. గ్రీన్ పిన్ పెట్టుకుని తిరగొచ్చు. అలానే వీరికి కొంతమేర అయితే కనుక ఆరోగ్య సమస్య అయితే సూచిస్తుంది. అదేమిటంటే ఉన్నది. ఎందుకంటే కనుక బుధుడు వీరికి కొంచెం నీచలో ఉన్నాడు కాబట్టి స్టమక్ రిలేటెడ్ సమస్యలు, దాంతోపాటు బ్లడ్కి రిలేటెడ్ సమస్యలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్, బ్యాక్ పెయిన్ ఇలాంటి వాటితో కొంత అనేజీగా ఉండేటువంటి అవకాశం అయితే కొంత కనిపిస్తుంది. అది కూడా ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత గురుబలం ఉంటుంది కాబట్టి వీరికి కొంచెం తలనొప్పి లాంటిది తప్పితే వేరేదైతే ఉండదు. శత్రు భయం అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. వీరు చేసుకునే పర్సనల్ విషయాలు ఏదైతే ఉందో అది ఎదుటి వారికి షేర్ చేయకూడదు. ఇక వీరికి ఉన్నటువంటి మనసు కావచ్చు, ఆప్యాయత కావచ్చు, అనురాగం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి ఎదుటి వారి మీద. ఇక వీరికి బంధాలు, బాంధవ్యాలు చాలా వాల్యూస్ ఎక్కువ.
నమ్మకంగా బాధ్యతగా ఉంటారు ఏదైనా పని అప్పచెప్తే కూడా. కాబట్టి ఇలాంటి వారి మీద ప్రేమానురాగాలు చాలా గొప్పగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పరాభనవ సంవత్సరంలో చిత్తా నక్షత్రం వారికి గొప్పగా ఉంటుంది అని మాత్రం చెప్పొచ్చు. పరిహారం అంటూ ఏ విధంగా చేసుకోవాలండి వీళ్ళు? వీరికి పరిహారం కన్నా కూడా ముందు విషయం ఏంటంటే గనక, చిత్తా నక్షత్రం అనగానే అందరిలోనూ ముందు గుర్తొచ్చేది ఏందంటే చాలా చలాకీగా ఉంటారు. మంచి వ్యక్తులు, పేరు ప్రఖ్యాత కాంచిన వారు, ఏదైనా సరే అవగాహన ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు అని అందరిలోనూ బాగా మక్కువగా ఉంటుంది. హ్మ్. వీరి మీద వ్యసనాలుంటాయి. బంధుమిత్రుల్లోనే ఎక్కువ వ్యసనాలుంటాయి వీరిలో. వీరు ఎదుగుతున్నారే, వీరు వీరు పుట్టినప్పుడు పేదవారు, ఇప్పుడిప్పుడు పైకి పైకి స్థానానికి వెళ్తున్నారు. ఇలా వెళ్ళకూడదు, నా చెప్పు చేతుల్లో ఉండాలి, మాకు ఏ సలహాని మమ్మల్ని అడగాలని చెప్పేసి బంధుమిత్రులందరూ కూడా వీరి మీద కాకులా పొడుస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఒక ఇబ్బంది అయితే మాత్రం వీరికి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆ బంధుమిత్రులు ఇంకొక అడుగు ముందుకు వేసి వీరి మీద ఏదైనా చెడు క్రియ చేయించేటువంటి ఆలోచన కూడా కనపడుతుంది. దాంతో వీరికి అష్టదిబ్బందన అయిపోతుంది. ఈ అష్టదిబ్బందన అయిపోయిందంటే ఖచ్చితంగా వారు ముందుకు వెళ్ళలేరు. జాతక ప్రకారంగా బాగుంటుంది, నక్షత్ర ప్రకారంగా బాగుంటుంది. ఈ సంవత్సరం పరాభనవ సంవత్సరంలో ఇంకా అద్భుతంగా అవకాశాలు వస్తున్నాయి. గ్రహాలన్నీ కూడా వీరికి మంచి శుభదృష్టితో ఉన్నాయి. కానీ వీరు ఎదగలేకపోతున్నారు. ఇంకా ఆ ఊబిలోనే కొట్టుకుంటూ ఉన్నారు. అంటే అక్కడ అర్థం ఏంటి? ఇక్కడ వీరికి ఏదో జరుగుతుంది అని అర్థం. ఇప్పుడు చిత్త నక్షత్రం నలుగురు బాగుండి ఒకరు బాలేదంటే వారికి ఏదో జరుగుతుందని అర్థం. ఏజ్తో సంబంధం లేదు. కాబట్టి స్త్రీ పురుషులకి ఇరువురికి కూడా వారికి ఏదో జరుగుతుంది. అష్టదిబ్బందన, హిప్నటిజమా, బ్లాక్ మ్యాజికా, వశీకరణమా, ఎవరైనా ముందు పెట్టారా, ఇలాంటి సమస్యలు ఏదైనా ఉన్నాయా? మరొక విషయం, భార్యాభర్తలు పెళ్ళై ఉన్నటువంటి వారికి భార్యాభర్తలు దూరం అయ్యేదానికి కూడా అవకాశం కనిపిస్తుంది. అది కూడా భార్యాభర్తలు దూరం ఎలా అవుతారు? చిత్త నక్షత్రం వారు కోపం వచ్చినా, ఆ ఇష్టం లేకున్నా, నిష్ఠూరంగా అయినా మళ్ళీ సర్దుకుపోతారు. కానీ ఎదుటివారు సర్దుకుపోవట్లేదంటే అక్కడ అర్థం భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి ఆ అవగాహన బాగానే ఉంటుంది, ప్రేమానురాగాలు బాగానే ఉంటాయి. కానీ ఎవరో వచ్చి పుల్లలేయటం ద్వారా, ఎవరో వచ్చేసి మాట్లాడటం ద్వారా వారి వలనే భార్యాభర్తలు విడిపోతారు. మూడో వ్యక్తి దాంట్లో ఇన్వాల్వ్ అయితేనే వీరు భార్యాభర్తలు విడిపోతారు. ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఉండాలి. అవన్నీ కూడా మన జాతకంలో ఉండవు, మన నక్షత్రాల్లో ఉండవు, గోచారంలో ఉండదు. అవన్నీ కూడా ఏదైనా సమీప దూరంలో గురువుగారి దగ్గరికి వెళ్తే అప్పుడు మన సమస్య ఏమిటి, ఆ సమస్యకి పరిష్కారం ఏంటనేది సూచించబడుతుంది. అవన్నీ కూడా మన పరిహారాలు ఎంతవరకు అంటే మనం చెప్పేటువంటి పరిహారాలు ఉపశమనం మాత్రం ఉంటుంది. పూర్తిగా సమస్యకి పరిష్కారం కాదు. సమస్య పరిష్కారం అయితే ఖచ్చితంగా గురుగారి దగ్గరికి సంప్రదిస్తేనే ఆ సమస్యకి పరిష్కారం అనేది చూపించబడుతుంది. ఇకపోతే చిత్తా నక్షత్రం వారికి అయితే కనుక నవగ్రహాల చుట్టూ తిరగాలి. కనీసం మాసంలో ఒక్కసారి అయినా సరే నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఏ వారమైనా చేయొచ్చు. నవధాన్యాలతో పాటు నల్ల నువ్వులు, పచ్చపెసలు, అలానే నల్ల మినుములు, వీటితో పాటు పచ్చపెసలు, కందులు, ఈ 5 రకాల వస్తువులు కూడా తీసుకొని వెళ్ళేసి మొత్తం కూడా కలిపితే కిలోంపావు తీసుకోవాలి. ఈ కిలోంపావు తీసుకొని వెళ్ళేసి నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసుకొని వాటి మీద అభిషేకం చేసుకోవాలి. శనీశ్వరుడికి బెల్లం నైవేద్యం పెట్టేసి ఆ తైలం అభిషేకం చేసేసి దీపారాధన చేసుకోవాలి శనీశ్వరుడికి. దీంతోపాటు ఎవరికైనా సరే ఒక నలుగురికి, మాసం మొత్తంలో ఒక నలుగురికి భోజనాలు పెడితే చాలా మంచిది వీరికి. అలానే వీరికి ప్రతిరోజు కూడా ఒక చిటికెడు ఆవాలు, ఒక 7 ఎండుమిరపకాయలు, లేదా రోజు మార్చి రోజైనా చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు, తెల్ల ఆవాలు ఒక చిటికెడు, ఇవన్నీ కూడా తల చుట్టూ దిష్టి తీసేసుకొని పారేటువంటి నీటిలో వేయాలి. అలానే రేగిపళ్ళ చూర్ణం ఉంటుంది మనకి, ఎక్కడైనా పచారీ షాప్స్లో కానీ ఆయుర్వేదిక్ షాప్స్లో కానీ దొరుకుతుంది. ఈ రేగిపళ్ళ చూర్ణం తీసుకొని వీరు స్నానం చేసేటువంటి నీటిలో ఒక చిటికెడు వేసి స్నానం ఆచరించాలి. ఇలా చేయడం ద్వారా ఎవరైనా తెలిసి తెలియక వీరి మీద చెడు క్రియలు ఏమైనా చేపిస్తే వాటికి ఉపశమనం అయితే లభ్యపడుతుంది. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ వైట్ అండ్ గ్రీన్, 2 కలర్స్ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటాయి. అలానే ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు మంగళవారం లేదా శనివారం రోజున వెళ్తే అది పని అవుతుంది. వీరి చేతి ద్వారా ఎవరికైనా డబ్బులు ఇచ్చారంటే మళ్ళీ అడగకూడదు, వాడు శత్రువు అవుతారు తప్పితే డబ్బులు ఇవ్వరు. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి దిక్కు వచ్చేసి తూర్పు దిక్కు, ఉత్తరం దిక్కు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక వీరు పంట భూములు పండించుకోవడానికి కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరంలో. కాబట్టి ఏదైనా సరే ఇండిపెండెంట్గా చేసుకోవాలి, స్వయంగా చేసుకోవాలి తప్పితే వేరే వారికి చెప్పకూడదు, వేరే వాళ్ళ సహాయం తీసుకోకూడదు. అలా చేసినట్టు ముందుకి వెళ్ళడం కష్టమవుతుంది. ఇలాంటి పరిహారాలు చేసుకుంటే సంవత్సరం మొత్తం, ఏది పరాభనం సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది చిత్తా నక్షత్రం వారికి. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు చిత్తా నక్షత్రం వారికి సంబంధించి. ధన్యవాదాలు మీకు.